పేటీఎం వాళ్ళు పోస్ట్ పెయిడ్ కింద 60,000 దాకా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీ దగ్గర క్రెడిట్ కార్డు లేకుండా, అదేవిధంగా క్రెడిట్ కార్డు స్కోర్ కూడా తక్కువగా ఉన్నా, మీ దగ్గర పాన్ కార్డు ఉంటే చాలు, మీకైతే అమౌంట్ అయితే ఈ పేటీఎం పోస్ట్ పెయిడ్ వారైతే ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ 60,000 ఎలా తీసుకోవాలి, ఎలా వాడుకోవాలి, అలాగే ఇంట్రెస్ట్ కూడా ఎంత ఉంటుంది, మొత్తం క్లారిటీగా ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసి, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. ఒకవేళ మీకు ఈ 60,000 వచ్చాయి అనుకోండి, 30 రోజులలోపు మళ్ళీ మొత్తము 60,000 పే చేశారనుకోండి, ఎలాంటి ఇంట్రెస్ట్ అయితే ఏమీ ఉండదు. 1 మంత్ తర్వాతకి మాత్రమే ఇంట్రెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. అంటే మీరు ఈ రోజు మీకు 60,000 రావడం జరిగింది, ఈ వచ్చిన 60,000ని 30 రోజులలోపు పే చేశారనుకోండి, ఈ పేటీఎం వాళ్ళు ఎలాంటి ఇంట్రెస్ట్ అయితే వెయ్యరు. 30 రోజుల తర్వాతకి మాత్రమే ఇంట్రెస్ట్ అయితే పడడం జరుగుతుంది. సో దీనిని అయితే గుర్తు పెట్టుకోండి. ఇక ఫస్ట్ ఈ 60,000 ఎలా తీసుకోవాలి, ఎలా వాడుకోవాలో చూద్దాము. ఈ 60,000 అనేది మనము క్యాష్ రూపంలో అయితే వాడుకోలేము. అంటే ఈ 60,000 పేటీఎం పోస్ట్ పెయిడ్లో ఉంటుంది. మీరు ఏటీఎం నుండి అదేవిధంగా బ్యాంకుకు వెళ్ళి మీరైతే డబ్బులైతే తీసుకోలేరు. మరి ఈ 60,000 ఎలా వాడుకోవాలి అంటే, మీరు షాపింగ్స్ ఎక్కువగా చేస్తూ ఉంటారా? సో ఈ షాపింగ్ టైంలో ఈ పేటీఎం నుండి స్కాన్ చేసి మీరైతే బిల్ అయితే పే చేయవచ్చు. అలాగే మీరు ఆన్లైన్లో అమెజాన్, మీషో ఇక్కడ నుండి ఏమైనా ఆర్డర్ పెట్టారనుకోండి, ఆన్లైన్ పేమెంట్ కింద ఈ పేటీఎం నుండి అయితే పే చేయవచ్చు. అదేవిధంగా మొబైల్ రీఛార్జ్ కూడా చేయవచ్చు. సో వీటికి మాత్రమే వాడుకోవచ్చు, మనకైతే క్యాష్ అయితే రాదు. ఇప్పుడు మీకు ఒక డౌట్, అదేవిధంగా మీకు ఒక ఐడియా రావచ్చు. మీ ఫ్రెండ్ ఫోన్ ఉందిగా, మీ ఫ్రెండ్ ఫోన్ యొక్క స్కానర్ ఓపెన్ చేసి మీ పేటీఎంలో నుండి డబ్బులు అతనికి పంపిస్తే అతను ఏటీఎంలో నుండి డబ్బులు తీసిస్తాడుగా అనే ఐడియా మీకైతే రావచ్చు. నిజానికి ఇదైతే వర్క్ అవ్వదు. ఇది కేవలము ఆన్లైన్ షాపింగ్, అదేవిధంగా షాపింగ్ మాల్లో మాత్రమే ఈ అమౌంట్ అయితే వర్క్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు అంతగా ఉంటే ఆ షాప్కి వెళ్ళినప్పుడు అతనితో మాట్లాడుకొని మీరైతే క్యాష్ అయితే తీసుకోవచ్చు. ఈ విధంగా అయితే వర్క్ అవుతుంది, కానీ మీ ఫ్రెండ్ ఫోన్కి అయితే అస్సలు వర్క్ అవ్వదు. క్రెడిట్ కార్డు లేని వారికి, పాన్ కార్డు మాత్రమే ఉన్న వారికి ఈ పాన్ కార్డు పేరు మీద 60,000 అయితే ఇవ్వరు. కేవలము ఒక 1,000 రూపాయల నుండి 10,000 మధ్యలో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉండి మంచి స్కోర్ ఉందనుకోండి, 30,000 నుండి 60,000 మధ్యలో అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక ఒకవేళ మీకు 30,000 లేకపోతే 60,000 ఎంతో కొంత అమౌంట్ వచ్చిందనుకోండి, ఆ అమౌంట్ అనేది 12 నెలల లోపు, అంటే ఒక సంవత్సరం లోపే పే అయితే చేయాల్సి ఉంటుంది. ప్రతి నెల తప్పకుండా వాళ్ళు చెప్పిన డేటు లోపు అయితే తప్పకుండా పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఒక డేటు మిస్ అయ్యారనుకోండి, 200 నుండి 500 దాకా ఛార్జ్ అయితే వేయడం జరుగుతుంది. అలాగే మీ క్రెడిట్ కార్డు యొక్క స్కోర్ కూడా తగ్గిపోతుంది. ఇక మీరు తీసుకున్న అమౌంట్కు ఇంట్రెస్ట్ అనేది 2% నుండి 3% దాకా పడడం జరుగుతుంది. ఇక్కడ ఇంట్రెస్ట్, అదేవిధంగా మీరు టైంకి అయితే పే చేయలేదనుకోండి, ఛార్జెస్ అనేది ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అత్యవసరం ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఇక దీనికి ఎలా అప్లై చేయాలో చూద్దాము. మీ పేటీఎం యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మనకి ఇలా కనిపిస్తుంది, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీ పాన్ కార్డు, మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే మొత్తం అయితే ఫిల్ చేయండి. ఇక మీ క్రెడిట్ కార్డు స్కోరు బాగుంటే అమౌంట్ అనేది ఎక్కువగా వస్తుంది. ఇక పాన్ కార్డు మాత్రమే ఉంటే ఒక 1,000 నుండి 10,000 మధ్యలో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు అత్యవసరం ఉంటే మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ఇందులో ఇంట్రెస్ట్, అదేవిధంగా ఛార్జెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.